ఇవాల్టి టాప్ 20 న్యూస్. ముందుగా తెలంగాణ వార్తలు. తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హత వేటు పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. దీనిపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్పీకర్ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా కేటీఆర్ అభివర్ణించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు 8 వారాల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉపశమనం కలిగించింది. 430 కోట్లతో 2.65 కిలోమీటర్ల పొడవును నిర్మించనున్న కొత్త కేబుల్ బ్రిడ్జ్ పనులకు ప్రభుత్వం త్వరలోనే శంకుస్థాపన చేయనుంది. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 31 ఆసుపత్రులను నిర్మించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఆంధ్ర వార్తలు. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు, ప్రముఖులు సంతాపం తెలిపారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల జాబితా నమోదు, జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎస్ ఉన్నతాధికారులతో ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. తిరుపతి నగరపాలక సంస్థలో వరుసగా 2వ రోజు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతుల వ్యవహారంలో రికార్డులను పరిశీలించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ పై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 1.59 లక్షల మార్కును దాటి కొత్త రికార్డులను సృష్టించింది. జాతీయ వార్తలు. ఎర్నాకుళంలో 11,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాలలో అంతరాయం ఏర్పడింది. ప్రత్యామ్నాయ వంట మార్గాలను వాడాలని కొన్ని రాష్ట్రాలు అడ్వైజరీ జారీ చేశాయి. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఎంఎస్ ధోని పూర్తి సీజన్ ఆడుతారని సీఎస్కే సీఈఓ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతర్జాతీయ వార్తలు. దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో 2 డ్రోన్లు కూలిపోవడంతో 4గురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరు భారతీయుడు కూడా ఉన్నారు. ఇరాన్ కొత్త నాయకుడు ముస్తఫా ఖమేనీ యుద్ధంలో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఆర్థిక కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. టెక్సాస్లో భారీ ఆయిల్ రిఫైనరీ నిర్మాణానికి రిలయన్స్ సంస్థ $300 బిలియన్ల పెట్టుబడి పెడుతోందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.